హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయొచ్చని ఈరోజు చెప్తాను మీకు. మీరు పెద్ద పెద్ద ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు. చిన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా చాలు కూడా మీరు ఇంట్లో లేడీస్ ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఈ వీడియోలో. సో నీట్గా చెప్తాను మీకు ఎలా చేయొచ్చని. టైటిల్స్ ఎలా రాయాలా, సబ్ టైటిల్స్ ఎలా వస్తాయి, సౌండ్స్ ఎలా తీసుకొని రావాలా, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలని అన్నీ చెప్తాను మీకు. సో లైట్గా స్టార్ట్ అయిన వీడియో. సో గైస్, మీరు ఇప్పుడు మొబైల్లో స్క్రీన్ చూడొచ్చు. సో ఎలా చేయాలో చెప్తాను. ముందుగా అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్లోనే రెడ్ కలర్లో వస్తుంది ఇది ఇన్షాట్. ఇది అలానే నేను డౌన్లోడ్ చేసినాను. ఇది ఈ యాప్లోనే చేయొచ్చు. ఓపెన్ చేసుకుంటాను ఒకసారి నేను. సో ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఇది పర్చేజ్డ్ అని చూపిస్తుంది. ఇది ఇంటూ కొట్టేయండి. సో ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. ఇది వీడియో, ఫోటో కూడా ఎడిట్ చేయొచ్చు. అదే ఇది కాలేజ్ అంటే 4 ఫోటోలు 5 ఫోటోలు కలిపి ఎడిట్ చేయొచ్చు. సో మనం వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి సో వీడియో క్లిక్ చేద్దాం. సో వీడియో క్లిక్ చేసి మనకు కావాల్సిన క్లిప్ తీసుకోండి. సో నేను ముందుగానే క్లిప్ అయితే ఉండదు, ఒకటి ఇది తీసుకుంటాను నేను. సో ఇట్లా సెలెక్ట్ చేసి ఇది రైట్ క్లిక్ కొట్టండి, టిక్ కొట్టండి ఇది. సో ఇది అంతా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఇదంతా ఓకే కొట్టేయండి. సో గైస్, ఇది ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇలా చూసుకోవచ్చు మీరు. ఇది ముందుకు వెనక్కి డ్రాగ్ చేసి ఇదే మీకు మెయిన్ టైం లేను. ఇది ముందుకు వెనక్కి డ్రాగ్ చేసి చూడండి పోతుంది కదా సైడ్లోకి. సో ఇది మీ టైం లైన్, ఇది ఇక్కడ డ్రాగ్ చేయొచ్చు. సో మీకు ఈడ ఇన్షాట్ అనే చూపిస్తాను కదా. సో దీన్ని వద్దని కావాలి ఇలా చేయాలని చెప్తాను చూడండి. ఈడ ఇంటూ మార్క్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫ్రీ రిమూవ్ అని ఉండదు కదా, యాడ్ పర్చేజ్ చేసే అవసరం లేదు పైంది. ఇది క్లిక్ చేయండి. నెట్ ఆఫ్ చేసుకొని చేయండి, పర్లేదు, మీకు యాడ్ రాదు. సో అట్లాగే యూజ్ చేయొచ్చు మీరు. ఒక 2 సెకండ్ 3 సెకండ్ అంతే వెళ్ళిపోతుంది ఇది. సో వెళ్ళిపోయింది కదా. సో మనకి వీడియో ఎడిటింగ్కి కావాల్సింది సైజు, వీడియో సైజ్ ఏంటని ఫస్ట్ పెట్టుకుందాం. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, ఫస్ట్లో క్యాన్వాస్ అని ఇది క్లిక్ చేయండి. ఇక్కడ సైజెస్ ఉంటాయి. ఇది ఇన్స్టాగ్రామ్ సైజెస్. ఇది ఇన్స్టాగ్రామ్కి టిక్ టాక్ చేస్తాం కదా, ఆ సైజు ఇది. సో ఇది యూట్యూబ్లో ఉండదు చూడండి, ఈ సైజ్ పెట్టుకుందాం మనం అయితే. సో సైజ్ పెట్టుకొని క్లిక్ చేయండి. ఓకే, ఇట్లా క్లిక్ చేసి మీకు ఇన్ కేస్ వీడియో కట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ బటన్ కనపడుతుంది కదా, ఇది డ్రాగ్ చేసి ఇలా డ్రాగ్ చేసి కట్ అయిపోతుంది. అలా కూడా చేయొచ్చు. లేదా ఈ రెడ్ లైన్ కనపడుతుంది కదా, వైట్ లైన్ పైన, దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. ఎక్కడ లైన్ ఉందో ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేయాలనుకోండి. ఇప్పటివరకు నేను ఇంతవరకు రాలేదు. సో ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఇంతవరకు కట్ చేస్తాను. వేస్ట్ కదా, ఇది వేస్ట్ పార్ట్ కదా. సో ఇక్కడ మీకు స్క్రోల్ చేయండి, ఇక్కడ సైడ్కి తిప్పండి. సైడ్ తిప్పితే మీకు ఇక్కడ స్ప్లిట్ అని ఉండదు కదా, స్ప్లిట్ అంటే కట్ చేయొచ్చు, 2 భాగాలు కట్ చేయొచ్చు ఇది. సో స్ప్లిట్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తే సో ఈ పార్ట్ కట్ అయిపోయింది, ఈ పార్ట్ వేరే అయిపోయింది. సో మనకి ఈ పార్ట్ కావాలా, ఈ పార్ట్ డిలీట్ చేయాలి కదా, దీని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ సైడ్కి తిప్పితే మీకు స్ప్లిట్ పక్కనే ఉంటుంది డిలీట్ బటన్, ఇది క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మీకు వీడియో స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి. సో ఒక్కసారి వీడియో చూసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సో ఇట్లా వస్తుంది కదా సౌండ్. సో మీకు సబ్ టైటిల్స్ కావాలి కదా, సబ్ టైటిల్స్ ఎలా చేయాలో చెప్తాను. సబ్ టైటిల్స్ అంటే టెక్స్ట్. ఇప్పుడు హలో చెప్తాను కదా, టెక్స్ట్ ఎలా చేయాలి. ఇక్కడ ఉండాలి కదా టెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇది ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ప్లస్ మార్క్ ఉండదు చూడండి, ఇక్కడ టైప్ చేయండి హలో గైస్ అని టైప్ చేసినా కదా. మీకు ఇక్కడ లోగో చేంజ్ చేయాలా అంటే కలర్ చేంజ్ చేయాలా, ఇక్కడ చేసేయచ్చు. టెక్స్ట్ ఉండదు కదా, ఫస్ట్లో టెక్స్ట్ ఉండదు, దాని తర్వాత బార్డర్, షాడో ఉండదు, గ్లో ఉండదు, లేబుల్, ఒపెసిటీ, ఇదంతా అవసరం లేదు మనకు. సో టెక్స్ట్ కావాలి కదా. సో ఏ కలర్లో కావాలి, వైట్ కలర్లో, గ్రే కలర్లో,
రెడ్ కలర్ ఇక్కడ కలర్స్ ఉంటాయి పెట్టుకోవచ్చు మీరు. లేదా ఇది కావాలని కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే దీని మీద సో కలర్లో వస్తాయి ఇవన్నీ. సో ఇలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది టెక్స్ట్ హలో గైస్ అని పెట్టినా కదా, ఇక్కడ టెక్స్ట్లో క్లిక్ చేయండి. స్పేస్ కావాలంటే స్పేస్ ఇది పెద్దగా చేయాలా, పెద్దగా ఇట్లా చేయొచ్చు. ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ ట్రాక్ చేసుకోకపోతే అక్కడ వస్తుంది అది. సో ఇది మీకు ఇప్పుడు లోగోస్ ఇది టైటిల్స్ చేంజ్ చేయాలి. ఇది ఇక్కడ చేంజ్ చేయొచ్చు. డబుల్గా కనపడుతుంది కదా ఇక్కడ పైన. సో ఇక్కడ చేంజ్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఉండే కదా హలో గైస్ చూడండి, ఇక్కడ చూడండి హలో మిడ్ నైట్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంకోటి స్పేస్ కావాలి, స్పేస్ కావాలంటే ఇక్కడ 3 లైన్స్ కనపడుతుంది కదా, ఇక్కడ స్పేస్ కావాలా, పెద్ద చిన్న చేయాలా, నాకు మధ్యలో స్పేస్ కావాలంటే వర్డ్స్ మధ్యలో అది కూడా చేయొచ్చు. ఇది రౌండ్ చేయొచ్చు ఇలా, లేదా సెంటర్లోనే పెట్టచ్చు. ఓకే, ఇది స్పేస్ క్రియేట్ అవుతుంది. వర్డ్స్ మధ్యలో గ్యాప్ ఇట్లా ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే, డబుల్ ఇది. సో ఇది బి ఆప్షన్, పెద్దగా అవుతాయి ఇంకా, ఇది టిల్ట్ అవుతుంది కొద్దిగా. సో ఇలా ఓకే. ఇంకోటి ఇది లాస్ట్ ఆప్షన్ లూప్ అనేది ఉంటుంది. ఇది దీన్ని ఏం చేయటం, ఇప్పుడు టెక్స్ట్ ఇట్లా డైరెక్ట్గా అట్లే ఉండదు మీకు, ఏం షేక్ అవ్వట్లే, టైప్ లాగా రావాలి. ఒకటి వర్డ్స్ రావాలి. అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సింగిల్ లెటర్ అని ఉంటుంది కదా, ఇక్కడ పోతాను చూడండి, ఈ టైప్లో పోతుందని క్లిక్ చేయండి. సో ఈ టైప్లో వస్తుంది. ఈ టైప్ ఇది క్లిక్ చేస్తే ఈ టైప్లో ఉల్టా వస్తుంది. సో ఇట్లా. సో దీన్ని తగ్గించుకోవచ్చు. ఎంతసేపు పెట్టాలా, సర్రనే పెట్టాలా, లేకపోతే ఇది ఫాస్ట్ కావాలని ఇట్లా పెట్టచ్చు. ఓకే, సో టెక్స్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను మీకు ఇలా చేసి, ప్లే చేసి చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హలో నేను ఎక్కడో చెప్తాను, ఇది ఎక్కడో వస్తుంది. సో దీన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయాలి కదా, మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో హలో ఎక్కడ చెప్తాను, ఇది దీని మీద క్లిక్ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసుకోండి. సో ఒకసారి ప్లే చేయండి. హలో ఇక్కడ కూడా చెప్పలేదు నేను. సో ఎక్కడ హలో చెప్తాను, ఈ లైన్ చూసుకుందాం, వైట్ లైన్. ఇక్కడ చూడండి, హలో చెప్తాను, హలో వస్తుంది ఇక్కడ కింద. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సో ఇలా అట్లా హలో అయిపోయింది కదా, అప్పటి వరకే ఆపేయాలంటే సో ఇక్కడ క్లిక్ చేస్తే దీని మీద, సో ఇట్లా సైడ్లో ఉంటాయి కదా మార్కులు, అరో మార్కులు. సో ఇట్లా డ్రాగ్ చేస్తే సైడ్కి ఇంకా దూరం అవుతుంది, ఫుల్ వీడియో వస్తుంది. లేదా కొంతసేపు పెట్టాలి, ఎంత హలో చెప్పాను అంత పెట్టాలంటే అట్లా పెట్టచ్చు. హలో అయిపోయింది కదా, సో అట్లా పెట్టచ్చు. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్. సో ఓకే, టెక్స్ట్ అయిపోయింది. మీకు సౌండ్ కావాలి కదా, ఈ టెక్స్ట్కి ఇప్పుడు టైపింగ్ అనే సౌండ్ రావాలా, టైపింగ్ చేసినట్టు. ఇక్కడ ఆడియో ఉండేది కదా, ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ కావాలంటే ఇక్కడ పాపులర్ ట్రాన్సాక్షన్ అంటే వీడియో మారినప్పుడు అట్లా సౌండ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పాపులర్లో పోతాను, ఇక్కడ సెర్చ్ చేద్దాం. కీబోర్డ్ సౌండ్ ఉండదేమో, కీబోర్డ్కి ఇక్కడ ఉండదు కీబోర్డ్. ఓ నెట్ కావాలి కదా దీనికి. సో నెట్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఒక్క నిమిషము. మీరు యాడ్స్ వద్దంటే నెట్ ఆఫ్ చేసుకోవచ్చు, పర్లేదు, ఏం కాదు మీకు. ఊరికి యాడ్స్ వస్తుంటాయి. సో ఇలా నెట్ ఆన్ అయింది కదా, సో ఇట్లా కీబోర్డ్ లోగోస్ వస్తుంటాయి కదా, దాంట్లో వస్తాను చూడండి కీబోర్డ్స్. కీబోర్డ్ క్లిక్ చేద్దాం, వస్తాను కదా కీబోర్డ్స్ అంటే. దీని మీద క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి. ఏది కావాలంటే ఇది బాగుంది, ఇది యూజ్ చేద్దాం. సో ఈ కీబోర్డ్స్ అని పెట్టినాను. ఓకే, ఒకసారి ప్లే చేద్దాం. సో ఆ టైటిల్స్ వస్తుంది కదా, వర్డ్స్ వస్తుంది కదా, హలో గైస్ అని, అక్కడ వరకే సౌండ్ కూడా రావాలంటే సో దీన్ని కూడా అట్లే ఇట్లా డ్రాగ్ చేయండి. ఇట్లా డ్రాగ్ ఏడు వస్తుంది కదా లోగోస్, ఇట్లా వైట్ లైన్ చూసుకుంటే అదే మీకు మెయిన్ పాయింట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది హలో గైస్ అని.
ఇట్లా తగ్గిద్దాం. ఇది ఇప్పుడు చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చూద్దాము. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకసారి చెక్ చేసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మై ఛానల్ అనేది సౌండ్ ఎక్కువ ఉండదు కదా, సో కీబోర్డ్ సౌండ్ తక్కువ ఉండదు. సో ఇక్కడ కొద్దిగా తగ్గించేయచ్చు, ఇంకా లేకపోతే కీబోర్డ్ సౌండ్ తగ్గించేయచ్చు, లేదా మీ వాయిస్ సౌండ్ తగ్గించేయచ్చు. సో ఆడియోకి వెళ్దాం. మళ్ళీ ఆడియో క్లిక్ ఈజీ ఆడియో క్లిక్ చేసుకొని ఆడియోస్ ఏమేమి సెలెక్ట్ చేసి ఇటు వస్తాయి. సో దీన్ని క్లిక్ చేసి ఇటు చూడండి, వాల్యూమ్ అని ఉండదు కదా, దీన్ని తగ్గించండి. కీబోర్డ్ అని తగ్గుతుంది కదా, పెంచితే పెరుగుతుంది, ఇది తగ్గుతుంది కదా. సో ఇట్లా తగ్గించుకొని హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా తక్కువ అయిపోయింది, అది వాయిస్ లేదు దాంట్లో. సో పెంచుదాం కొద్దిగా, 70% పెడదాం. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వస్తుందా? ఇంకోటి, మన వాయిస్ ఎక్కువ ఉండదు కదా, సో దీని మీద క్లిక్ చేద్దాము, టైం లైన్ మీద. సో మన వాయిస్ది వాల్యూమ్ తగ్గు చేయాల. సో 100% కొద్దిగా తగ్గింది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయొచ్చని ఈరోజు ఒక 60% పెట్టుకుందామా, 60. ఎందుకని ఎక్కువ ఉండదు ఆల్రెడీ సౌండ్. సో ఒకసారి ప్లే చేసి చూద్దాము ఎలా వచ్చిందో. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయొచ్చని ఈరోజు. సో మొబైల్లోనే వీడియో ఎడిటింగ్ ఎలా చేయొచ్చని చెప్పాను కదా. సో ఇక్కడ మనము మొబైల్ లేకపోతే మొబైల్ అని రాయాలి ఇప్పుడు. ఓకే, సో ఎలా రాయాలో చెప్తాను. సో ఇక్కడ వైట్ లైన్ కనబడుతుందా, అక్కడే ఉన్నాయి, పర్వాలేదు. సో టెక్స్ట్ క్లిక్ చేయండి, మొబైల్లో ఎడిటింగ్. ఓకే, సో అదే వద్దంటే చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇలా ఈజీగా చెప్తాను మీకు. సో ఇలా మనము మొత్తం ఇలా ఇది ఇంటర్ఫేస్ చెప్పాలంటే మనకు అర్థం కాదు, కొంతమంది ఉంటారు అర్థం కాని వాళ్ళు. సో వాళ్ళకి ఈజీగా చెప్తాను లేదా ఇలా చేసుకోవచ్చు. మీకు వచ్చిన వాళ్ళు ఇలా బార్డర్స్ ఉంటాయి, దాన్ని బార్డర్స్ అంటే ఇలా దాని వెనకాల కలర్ చూడవచ్చు, పెరుగుతుంది. బ్లాక్ కలర్ చూడవచ్చు మీరు, వెనకాల టెక్స్ట్ పైన తగ్గుతుంది పెరుగుతుంది కదా. రెడ్ కలర్ చేసినాను, బ్లూ కలర్ చేస్తాను చూడండి ఇలా. సో దాని మీద కలర్స్ వస్తాయి. గ్లో అంటే ఇలా చూడండి, ఇలా వస్తుంది కదా వైట్ కలర్లో. దాన్ని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు మీరు, ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో పెట్టుకో. సో మనకు ఇది అంతా వద్దు కదా, సో ఇంటూ కొట్టేద్దాం. ఈడ ఒరిజినల్ వచ్చేస్తుంది, ఈ లాస్ట్లో ఇంటూ మార్క్ కొడుతుంది. ఓకే, ఏముందో అది. ఓకే, టెక్స్ట్ చేంజ్ చేసుకుందాం. కలర్ బ్లూ పెట్టుకొని కొద్దిగా బార్డర్ పెట్టుకుందాము. బ్లాక్ కలర్ హైలైట్ అవుతుంది చూడండి, హైలైట్గా అయింది కదా, కనపడుతుంది కదా. సో ఇలా మొబైల్లో ఎడిటింగ్ స్పేస్ కావాలి కదా, స్పేస్ ఎక్కువ చేద్దాం, లేకపోతే లోగోస్ మార్చేది. ఇట్లా స్పేస్ కావాలంటే ఇలా మొబైల్లో ఎడిటింగ్. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు. సో ఇది టైపింగ్ లాగా, ఇది కిందక స్క్రోల్ చేసి ఇది పెడితే మీకు టైపింగ్ ఏ ఆప్షన్ కావాలంటే మీ ఇష్టం, ఆ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకుందాం ఫస్ట్. బాగుంది ఇది, ఎందుకంటే టైపింగ్ లాగా వస్తుంది, టైప్ చేసినట్టు వీడియో పోయేటప్పుడు. ఓకే, ఒకసారి చూసుకుందాం, ప్లే చేసి వీడియో ఎక్కడ కరెక్ట్ పాయింట్ దగ్గర వస్తుంది. మొబైల్లోనే వీడియో ఎడిటింగ్ ఎక్కడ చెప్తున్నానో ఇక్కడ వీడియో ఉంది చూడండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్లోని వీడియో వస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి, ఒకసారి క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్ లైన్ పైన పెట్టినాం కదా, వీడియో ఎడిటింగ్ ఎలా చేయొచ్చని కరెక్ట్ ఆ టైంకి వస్తుంది అది. ఓకే, కొద్దిగా డ్రాగ్ చేసుకోండి, ప్లే చేయండి. మొబైల్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయొచ్చని. సో దీనికి కూడా సౌండ్ కావాలి కదా, మళ్ళీ తేవాలంటే కుదరదు కదా. మళ్ళీ తేవచ్చు మీరు, ఆల్రెడీ మనం సౌండ్ క్రియేట్ చేసినాం కదా, దాన్ని ఎలా కాపీ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఆడియో పోండి. సో దీన్ని కాపీ చేసుకోవాలి, ఇదే సౌండ్ని ఆల్రెడీ పెట్టినాం కదా మేము. కాపీ ఇలా స్క్రోల్ చేయండి, డూప్లికేట్ అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయండి, ఇంకో సౌండ్ వచ్చేస్తుంది అదే. సో దీన్ని డ్రాగ్ చేసుకోండి, డ్రాగ్ చేసి ఈ లైన్ పైన పెట్టండి. వచ్చింది కదా.
సో చూసుకోండి ఒకసారి మళ్ళీ అప్లై చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్లో వీడియో ఎడిటింగ్ వస్తుంది కదా, కరెక్ట్గా దాన్ని మొబైల్లోనే వీడియో ఎడిటింగ్ అనేది మ్యాచ్ చేయండి సౌండ్ అంతే. దీన్ని ఎలా తిప్పితే అలా సైడ్కి పోతుంది. ఇది క్లిక్ చేసుకొని ఒకసారి తక్కువ చేయాలంటే తక్కువ చేయొచ్చు, ఎక్కువ చేయాలంటే ఎక్కువ చేయొచ్చు. ఓకే, ఎంతవరకు చేయాలంటే ఎంతవరకు కీబోర్డ్. ఓకే, ఇలా లేదా డ్రాగ్ చేసి పక్కన వేయాలంటే అక్కడ వేయచ్చు అలా. లేదు తప్పు చేసినాం అండు చేయాలంటే ఈడ మార్కింగ్ ఉన్నది కదా, ఈడ పైన అండు రీడు అంటే మళ్ళా ఏది చేసినాం అదే కావాలంటే అదే వస్తుంది. లేదా తప్పు చేసింటే వెనకాల పోతే వెనకాల పోవచ్చు. ఓకే, సో ఇది ఇంటర్ఫేస్. ఒకసారి సో ఇలా వచ్చింది కదా, ఇలా చేసుకోవచ్చు. ఓకే, రైట్ క్లిక్ చేద్దాము. సో ఇది అంతా ఎడిటింగ్ అయిపోయింది కదా, దీన్ని కలర్ చేయాలి కదా. ఒకసారి ఫిల్టర్లో పోదాం. ఫిల్టర్లో పోయి ఇక్కడ క్లిక్ చేసుకుందాం. ఇక్కడే ఫిల్టర్స్ ఉంటాయి, దీన్నైనా పెట్టుకోవచ్చు. లేదా మీకు ఇది వద్దు మేమే అడ్జస్ట్ చేసుకున్నామంటే ఈడ అడ్జస్ట్మెంట్లో పోయి లైటింగ్ ఇట్లా పెంచితే లైటింగ్ పెరుగుతుంది. కాంట్రాస్టు, బ్రైట్నెస్, వామ్, సాచురేషన్, కలర్ ఇలా పెంచుకోవచ్చు. దీంట్లోనే షార్ప్ చేయాలా వీడియోని, ఇలా షార్ప్నెస్ ఉంటుంది. ఇలా వీడియో కొద్దిగా బ్లర్ ఉంటే షార్ప్ చేద్దాం. సో ఓకే క్లిక్ చేద్దాం. ఇది వద్దా మనకి ఏ ఎఫెక్ట్ ఇది చూద్దాం. ఇట్లా వస్తాయి. మీకు వీడియోలో బార్డర్స్ రావాలంటే చూడండి, బార్డర్స్ వస్తుంది కదా, చూడండి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఏ లోగోస్ కావాలన్నా అలా చేసుకోవచ్చు. ఇదంతా ఫ్రీనే అండి, ఏం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత ప్రో లెవెల్ ఎడిటింగ్ అయిపోయింది కదా. కొన్ని ఉంటాయి అంతే, ఇవి అంతా ఫ్రీనే. మిగతావని ఇక్కడ చూపిస్తాను కదా, అది అంతా ఫ్రీనే. ఇవి చూడండి ఎంత బాగుంటుంది. సో ఇదంతా ఫ్రీ అండి, చేసుకోవచ్చు. వద్దంటే ఒరిజినల్ కొట్టండి, ఒరిజినల్ వస్తుంది. ఓకే, ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. లేదు జూమ్ అవుట్ చేయాలా, ఇప్పుడు మీ ఫేస్ మీద జూమ్ కావాలా, వీడియో అట్లాగే ఉంటే బోర్ కొడుతుంది చూసేకి. సో ఇది కొద్దిగా ఫేస్ మీద జూమ్ చేయాలి, ఇది క్లిక్ చేసుకోండి. జూమ్ అవుతుంది కదా, ఎంతసేపు కావాలా జూమ్, ఎంతసాలా ఎంత ఫుల్ అయిపోతుంది. ఫుల్ చేస్తే కొద్దిగా ఇట్లా తీసుకుంటే మెల్లిగా ఫేస్ కట్ అయ్యే వరకు జూమ్ అవుతుంది. ఓకే, అట్లా చేసుకోవచ్చు. జూమ్ అవుట్ ఇట్లా వీడియో బ్యాక్ పోవాలా, కదిలిచ్చేలా వీడియోని ఇట్లా. ఇదంతా వద్దని మనకు బేసిక్ ఇవి నేర్చుకున్నాము, ఎట్లా జూమ్ చేయాలి అని. ఓకే, ఇది వచ్చింది కదా, ఒకసారి జూమ్ ఎఫెక్ట్ చూపిస్తాను. చూడండి జూమ్ అవుతుంది మెల్లిగా అట్లా. ఎంతసేపు డ్రాగ్ కావాలంటే అంతసేపు, జూమ్ కావాలంటే అంతసేపు డ్రాగ్ చేస్తే అది జూమ్ అవుతుంది. ఓకే ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు గ్రీన్ స్క్రీన్ కావాలా, మన దగ్గర లేదు గ్రీన్ స్క్రీన్, ఏం చేయలేదు. దీన్ని కట్అవుట్ చేయాలి కదా, ఎలా చేయొచ్చు చూపిస్తాను. చూడండి ఇక్కడ స్క్రోల్ చేయండి, ఇలాగే ఇక్కడ చూడవచ్చు మీరు కట్అవుట్ అని ఉండదు కదా, కట్అవుట్ అంటే క్రోమా అని, దీన్ని క్లిక్ చేయండి. క్రోమా అంటే అది గ్రీన్ స్క్రీన్ ఉంటే మంచిగా వస్తుంది. లేదా కట్అవుట్ చూద్దాం ఒకసారి, కట్అవుట్ చేద్దాం. చూడండి వెనకాల బ్లాక్ స్క్రీన్ అయిపోయా, ఇక్కడ కట్అవుట్ అయితే పర్సెంటేజ్ చూడండి 12%, 100% అయితే మొత్తం కట్అవుట్ అయిపోతుంది. సో ఇలా చేయొచ్చు మీరు. సో ఇప్పుడు కట్అవుట్ చేసినాము, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేయొచ్చు మీరు. ఇలాగ చూపిస్తాను చూడండి. స్క్రోల్ చేయండి, బ్యాక్గ్రౌండ్లో పోయి ఇప్పుడు చూడండి ఫ్రీగా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఇలా ఏ బ్యాక్గ్రౌండ్లు కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. సో ఇట్లా కొద్దిగా డ్రాగ్ చేసుకోండి, ఇది కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోండి. కలర్ చేంజ్ అవుతాను కదా వెనకాల. సో ఇలాగండి ఇలా చేసుకోవచ్చు. సో ఇది వైట్ లైన్ వస్తుంది కదా మనకు, దాన్ని ఈజీగా ఇలా చేద్దామో చెప్తాను మీకు. కొద్దిగా లైటింగ్ బాగుంటే అది వైట్ లైన్ కూడా రాదండి, కట్అవుట్ నీట్గా అయిపోతుంది. సో మీ బ్యాక్గ్రౌండ్, మీ దగ్గర ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ ఉంటే ఈడ ఫొటోస్ కనపడుతుంది కదా, ఈడ క్లిక్ చేస్తే మీ బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రీగా కొన్ని ఉంటాయి, ఇలా బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మీకు వీడియో ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఏమైనా వీడియో డౌట్స్ ఉంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇంకోటి, ఈ వీడియో స్పీడ్ చేయాల, ఇక్కడ మాత్రం మేము స్పీడ్ చేయాలంటే ఇక్కడ స్పీడ్ ఉండొచ్చు,
ఎంత స్పీడ్ పెట్టుకుంది అంత స్పీడ్. ఓకే చూడండి ఎంత స్పీడ్ అయిపోయింది. లేదు మళ్ళీ స్లో చేయాలంటే ఇక్కడ మళ్ళీ 0 చేయాలి, 1 చేసేయండి, 100. ఓకే స్పీడ్ తక్కువ అయిపోయి మీరు కట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఎంత పాటికి స్పీడ్ కావాలో అట్లా కూడా పెట్టుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే పిఐపి మోడ్. పిఐపి అంటే ఇప్పుడు మాట్లాడతాను కదా, దాని మీద ఏమైనా ఫొటోస్ కావాలంటే ఇప్పుడు ఈ ఫోటో చెప్తాను మీకు, ఒక ఫోటో పెట్టి చూపిస్తాను దాని మీద, లేదా వీడియోనే ఇంకో వీడియో పెట్టచ్చు మీరు దీని మీద వీడియో పెట్టి. సో ఇలా కట్ చేసుకోవచ్చు మీరు ఇలా దీన్ని చూడండి పక్కన వీడియోలో వస్తుంది కదా, వీడియో కూడా వస్తుంది పక్కన, దీన్ని కూడా కట్ చేయొచ్చు. ఎంత కావాలంటే వీడియో కట్ చేసుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు వీడియోనే కాదు ఫొటోస్ ఏం కావాలన్నా పెట్టుకోవచ్చు అండి. చూడండి ఇంకో పైన వీడియో వస్తుంది కదా, దీని సౌండ్ తీసేయాలంటే తీసేయచ్చు, పెట్టాలంటే పెట్టచ్చు. 0 చేసేయండి. ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడ ఇంకో వీడియో నడుస్తుంది, అట్లా చేసుకోవచ్చు అండి. సో వీడియో నచ్చితే ఫాలో చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో దీన్ని వీడియో ఎడిట్ చేసినాం కదా, ఇప్పుడు సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేయాలో అని చెప్తాను మీకు. ఇక్కడ చూడవచ్చు మీరు లోగో కూడా ఏం లేదు యాప్ది. సో ఎక్స్పోర్ట్ అని ఉండదు కదా, క్లిక్ చేయండి. ఇది ఎక్స్పోర్టింగ్ క్లిక్ చేసి అలో కొట్టండి. అలో కొట్టి 1080p ఉండదు కదా, మీ మొబైల్లో ఎంత సపోర్ట్ చేస్తే 4K సపోర్ట్ చేస్తే 4K, 1000 సపోర్ట్ చేస్తే 1080p, 30fps పర్లేదు, అట్లా కూడా చేసుకోవచ్చు. 60fps MP4లో చేసుకోవాలండి, గిఫ్లో కాదు MP4లో. ఇక్కడ చూడండి MP4 ఉండదు కదా, గిఫ్ అంటే అది చిన్నగా వస్తుందండి, ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది, అది గిఫ్. సో గిఫ్ కాదు, MP4 మాత్రమే ఉండాలి. ఇక్కడ సైజ్ చూడదు, ఇంత సైజ్ ఉండదు, MB అని 300 MB ఉండదు ఇది మొత్తం వీడియో. సో అలాగండి. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి, సేవ్ అవుతుంది. యాడ్ వస్తుంది, పర్లేదు యాడ్ స్కిప్ చేద్దాం, అందుకే నెట్ ఆఫ్ చేద్దాం అని. సో క్లిక్ చేద్దాం, వద్దు యాడ్ తీసి. సో ఎక్స్పోర్టింగ్ అవుతుంది కదా, కన్వర్టింగ్ వీడియో అని వస్తుంది కదా, మొత్తం 100% అయిపోతే ఎక్స్పోర్ట్ అయిపోయినట్టే. మీ మొబైల్లో గ్యాలరీలో వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ మన ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఏమైనా మీకు టాపిక్స్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాని మీద వీడియో చేసి పెడతాను, మీకు క్లారిఫై చేస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే గైస్ ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.